వివేక హత్యపై తదుపరి దర్యాప్తు చేయాలని సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది. కాల్ రికార్డింగ్స్ ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వివేక హత్యపై లోతైన దర్యాప్తు చేయాలన్న సునీత పిటిషన్ను షరతులతో కోర్టు అనుమతించింది. సునీత వాదనలతో సిబిఐ కోర్టు ఏకీభవించింది. సునీత పిటిషన్ను సమ్మతిస్తూ A2 సునీల్ యాదవ్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ కూడా ఇప్పటికే సునీత వేసినటువంటి పిటిషన్ పైన కొద్ది నిమిషాల క్రితమే సిబిఐ కోర్టు తన తీర్పును కూడా వెల్లడించింది. షరతులతో కూడినటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ తదుపరి విచారణ జరపడానికి ఆదేశిస్తూ కొన్ని షరతులను సిబిఐ కోర్టు అయితే మాత్రం పెట్టిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు అయితే మాత్రం ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సిబిఐ తన దర్యాప్తులో చాలా అంశాలను సమగ్రంగా దర్యాప్తు జరపకుండా వదిలేసింది. దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు జరిపితే ఇందులో అసలు కారకులు ఎవరు, మరోవైపు సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉందంటూ కూడా సునీత తరపు న్యాయవాది గతంలో చాలా సందర్భాల్లో కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సునీత యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం సిబిఐ కోర్టు అయితే మాత్రం తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి A2 నిందితుడు సునీల్ యాదవ్ కూడా దీనిపైన కౌంటర్ దాఖలు చేశాడు. సునీత వేసినటువంటి పిటిషన్ ని అతను సమ్మతించినట్టు కూడా తన కౌంటర్లో పేర్కోవడం జరిగింది. ఎందుకంటే లోతైనటువంటి దర్యాప్తు జరిపితే అసలైనటువంటి వ్యక్తులు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తదుపరి విచారణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను సమ్మతంగానే ఉన్నాననేటువంటి అంశాన్ని సునీల్ యాదవ్ తన కౌంటర్లో కూడా పేర్కోవడం జరిగింది. వాటిని కూడా ప్రస్తుతం అయితే సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు సిబిఐ నుంచి కూడా వివరాన్ని కోరింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ ఉంది కాబట్టి సిబిఐ కూడా తను చెప్పింది కోర్టు ఏం ఆదేశిస్తే తాము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ తదుపరి దర్యాప్తుకు ఆదేశించినప్పటికీ కూడా తాము ఇన్వెస్టిగేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని సిబిఐ తన కౌంటర్లో కావచ్చు, ఆర్గ్యుమెంట్లో కూడా సిబిఐ కోర్టు ముందు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్లో కొన్ని షరతులతో కూడినటువంటి తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో A2 నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్, మరోవైపు వైఎస్ ప్రకాష్ రెడ్డి, వీరి మధ్య జరిగినటువంటి కాల్ డాటా ఏదైతే ఉందో ఆ కాల్ డాటాను ఆధారంగా చేసుకొని విచారణ జరపాలి. అందులో ఇంకా ఇతరత్ర వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉన్నా, వీళ్ళు కాల్స్ మాట్లాడినటువంటి వ్యక్తులతో ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా సిబిఐ వారందరినీ కూడా క్వశ్చన్ చేయవచ్చు అంటూ కూడా ఇప్పటికే సిబిఐ కోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ కేసులో ఇక కిరణ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి, అర్జున్ రెడ్డి, వీరి మధ్య జరిగినటువంటి కాల్ డాటాను ఆధారంగా చేసుకొని కూడా దర్యాప్తు జరపవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే సిబిఐ కోర్టు తన ఆర్డర్లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. మరోవైపు సునీత అయితే ఇప్పటికి సునీత వేసినటువంటి పిటిషన్లో కావచ్చు, ఆమె చేసినటువంటి ఆర్గ్యుమెంట్లో కూడా చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ప్రస్తుతం విచారణ దశలో అంటే లోతైనటువంటి దర్యాప్తు జరిపితే ఇందులో బయటకు రాని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయి. మరోవైపు ఇందులో లోతైనటువంటి దర్యాప్తు జరిపితే చాలా వ్యక్తుల యొక్క ప్రమేయం కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం కూడా బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా సిబిఐ కోర్టు ముందు తమ వాదనలు వినిపించడం జరిగింది. ఎట్టకేలకు ఈ కేసులో ఇటు సిబిఐ కావచ్చు, A2 నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కావచ్చు, సునీత, వీరందరూ కూడా లోతైనటువంటి దర్యాప్తుకు కోరుకుంటున్నారు. కాబట్టి సిబిఐ కోర్టు సునీత యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈరోజు తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక జడ్జిమెంట్ కాపీలో ఇంకా ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎలాంటి అంటే అందులో షరతులు ఉన్నాయనేది మాత్రం రేపు ఉదయం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎట్టకేలకు లోతైనటువంటి దర్యాప్తు కోసం అయితే మాత్రం సిబిఐకి లైన్ క్లియర్ అయింది. సిబిఐ లోతైనటువంటి దర్యాప్తు జరిపేందుకు అయితే మాత్రం సిబిఐ కోర్టు కొద్ది నిమిషాల క్రితమే తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.